దొంగెవరో దొరెవరో మీరు తేల్చుకోవడం కాదే, తేల్చాల్సిన వాళ్లే తేలుస్తారు. ముందు నువ్వు బయటకు నడు, నడవ్వే. రూపగారు జాలిపడి ఇస్తే ఈ ఆస్తి నీకు దక్కింది. అలాంటిది రూపగారి మీద చెయ్యి చేసుకుంటావా? అసలు లాకర్కి ఉండాల్సింది నీ దగ్గర కాదు, రూపగారి దగ్గర. రే ముసలాడా, చాలా ఎక్కువగా మాట్లాడా. నాలుక చీరేస్తాం. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను నాన్నగారితో మాట్లాడతాను. తీర్థయాత్ర నుంచి వచ్చేసరికి పూర్తిగా మంచి మనిషిగా మారిపోయి ఉంటావేమో, భార్యగా స్వీకరిద్దామనుకున్నాం. కుక్కతోక వంకరని రుజువు చేశావు. ఎవరిని నువ్వు కుక్క అంటున్నావు? అర్థం కాలేదా? పేరు పెట్టి చెప్పాలా? రే భూపతి, అమ్మా అమ్మా ప్లీజ్, నాన్నగారు ప్లీజ్ గొడవ పెంచు. ఆ మాట మీ అమ్మకు చెప్పండి. ఇంకొకసారి రూపగారి మీద చెయ్యి లేపితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏం చేస్తావ్? ప్లీజ్, చంపేస్తాం. ఎవరిని చంపుతారో అది చూద్దాం. వదులు. అమ్మా ప్లీజ్. అది కాదురా. అమ్మా ప్లీజ్, నీకే చెప్పేది, లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా. నాన్నగారు మీరు వెళ్ళండి. అసలేమనుకుంటోంది మీ అమ్మ? మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ప్రియాంక రా. సందీప్, నేనేం దొంగతనం చేయలేదు. అసలేం జరిగిందంటే, రూపా, అన్నీ తెలిసినా ఏమీ చేయలేని పొజిషన్ నాది. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అమ్మకు చెప్పి డబ్బు తీసుకుని ఉంటే బాగుండేది, లేదా నేను వచ్చే వరకు ఆగినా సరిపోయేది. తొందరపడ్డా, లేనిపోని గొడవని నెత్తిమీదకి తీసుకొచ్చా. అమ్మకు సర్ది చెప్పడం అంత ఈజీ కాదు. పైగా మన మీద అసలే కోపంతో ఉంది. అంటే నువ్వు కూడా నాదే తప్పంటావా? రూపా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం.
భూపతి, ప్రశాంతతని వెతుక్కుంటూ నీ వాళ్ళందరినీ వదిలి చాలా దూరం వెళ్ళొచ్చావు. గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగొచ్చావు. దొరికిందా నీకు కావలసిన ప్రశాంతత, నువ్వు కోరుకున్న ప్రశాంతత? చెప్పు భూపతి, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నువ్వు చేసిన పనేమిటో తెలుసా? నీ నీడనే వెతుక్కుంటూ వెళ్ళావు. అదెక్కడో ఉంటుంది అనుకున్నావు. శ్రమపడి 100 మైళ్ళు తిరిగావు. ఒక్కసారి ఆగి ఓపిగ్గా వెనక్కి తిరిగి చూసుకుంటే నీ నీడ నీకు కనిపించేది. శ్రమ తప్పేది. జీవితం ఒక సముద్రం లాంటిది. సముద్రానికి ఆటుపోట్లు ఉన్నట్లే జీవితంలోనూ కష్టాలు సుఖాలు ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగితే అంతకు మించిన ప్రశాంతతే లేదు. ఈ ప్రశాంతత మనకు మనం సంపాదించుకోవాలి. ఏ దేవుడో ఇచ్చేది కాదు, ఎక్కడి నుండో ఊడిపడి వచ్చేది కాదు. మనస్సుని దాని ఇష్టప్రకారం వదిలేస్తే అది నీకు నరకాన్ని చూపిస్తుంది. అలా కాకుండా దాన్ని నువ్వు నీ మాట వినేలా చేసుకుంటే ప్రశాంతత దొరుకుతుంది. స్వామీజీ, మేము మీలా మహాత్ములం కాం, మామూలు మనిషిమే. నేను మనిషిని తలుసుకోవాలే గాని మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదు. కోట్ల ఆస్తిని సంపాదించుకోగలిగినప్పుడు చిటికెడు ప్రశాంతతని సంపాదించుకోలేడా? నిశ్చయం ఉండాలి, దృఢ సంకల్పమూ ఉండాలి. మీరెన్నైనా చెప్పండి స్వామీజీ, ఆ దేవుడు మా జీవితంతో ఆడుకుంటున్నాడు. కష్టాల ఊబిలోకి నెట్టి తమాషా చూస్తున్నాడు. ఆ మాట ఇప్పుడంటున్నావు. నువ్వు రాజేశ్వరీదేవితో అందమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు నీకు దేవుడు గుర్తొచ్చాడా? అదంతా దేవుడిచ్చిన వరమే అని అనుకున్నావా? జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో మజిలీలు. ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే, తప్పించుకోలేరు. రాజేశ్వరీదేవి గారి కడుపులో బిడ్డ చనిపోవడంతో మొదలైన మా కష్టాలకు ఇన్నేళ్లైనా ముగింపు కనపడ్డం లేదు స్వామీజీ. ఎందుకిలా? అంతటి ఘోరమైన పాపాలు మేమేం చేశామని? ఎందుకింతటి శిక్ష? భరించలేకపోతున్నాం స్వామీజీ. కాదంటారా? రాజేశ్వరీదేవి గారి కడుపులో బిడ్డ పోవడం వల్లే కదా, ఆమెకు బిడ్డలు పుట్టే అవకాశం పోగొట్టుకోవడం వల్లే కదా మృణాల్ని హవేలీకి తీసుకురావాల్సి వచ్చింది, ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మృణాల్ని నరకం చూపిస్తోంది. మా ఒక్కరితోనే ఆమె పగ కోపం ఆగిపోతే బాగుండేది. అలా కాకుండా మాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఏడిపించుకు తింటోంది. మాధురి గారిని వదల్లేదు, ప్రతాప్ గారిని, సంజయ్ గారిని, చివరికి ఏమి ఎరుగని మా కోడలని కూడా వదలడం లేదు.
ఎందుకిలా? వేటాడి తినటం పులి నైజం. ఎందుకిలా అంటే ఏం చెప్తాం? స్వామీజీ, మాకు మా హవేలీకి మీరెంతో కావలసిన వారు. మీరే మా గురువు, దైవం అన్నీ. మీ దగ్గర ఎన్నో మహిమలున్నాయి. కష్టాల నుండి మమ్మల్ని ఎందుకు గట్టెక్కించడం లేదు? మృణాల్ని కూడా మీ పాదపూజ చేసుకోవడానికి తరచూ వస్తుంటుంది కదా, అవునా? మరప్పుడు చెప్పొచ్చు కదా, రాక్షసులా ప్రవర్తించొద్దని చెప్పొచ్చు కదా. ఆమెకు బుద్ధొచ్చేలా చేయొచ్చు కదా. ఆ శక్తి మీకు లేదా? బాగా ఆవేశంలో ఉన్నావు భూపతి. ఇది ఆవేశం కాదు స్వామీజీ, మా ఆవేదన. మాధురి గారిని అభిమానించాం, అందుకని కక్ష కట్టి ఆమెను జైలుకు పంపించింది ఆ మృణాల్ని. ప్రతాప్ గారిని, సంజయ్ గారిని అభిమానించాం. సంజయ్ గారికి బిడ్డలు పుట్టే అవకాశం లేకుండా చేసిందా రాక్షసి. మా కోడళ్ళు మమ్మల్ని ఎంతో గౌరవిస్తారు, అందుకే వాళ్ళని నరక యాతనలు పెడుతోంది. హవేలీ నుండి వాళ్ళని తరిమేదాకా నిద్రపోయేలా లేదు. ఏమిటి స్వామీజీ ఇదంతా? మాకెవరూ దగ్గర అవ్వకూడదా? ఎవరూ అభిమానించకూడదా? తాచుపాముకు ఎవరైతే హాని తలపెడతారో వాళ్ళ మీదే పగబడుతుంది. కాని ఈ మృణాల్ని తాచుపాము కంటే ప్రమాదంగా కనిపిస్తోంది. మొత్తం మా వంశం మీద పగబట్టినట్టుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మృణాల్ని మారిపోయింది, మంచిగా ప్రవర్తిస్తోంది అనుకున్నాం. తీర్థయాత్ర నుంచి రాగానే మృణాల్ని మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరిద్దామనుకున్నాం. కానీ ఆ మార్పు, మంచితనం మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. రాజేశ్వరి దేవి గారితో పాటు ఆ దేవుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళుంటే బాగుండేది. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి అన్యాయం చేశాడు. రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరీదేవి చనిపోయింది అని ఎందుకనుకుంటున్నావు? స్వామీజీ, చనిపోయిందని ఎందుకనుకుంటున్నావు? బ్రతికే ఉంది. రాజేశ్వరీదేవి బ్రతికే ఉంది. స్వామీజీ, ఏమిటి స్వామీజీ? రాజేశ్వరి దేవి గారు బతికుండడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు? అంటే ఆమె నీ మనసులో, నీ ఆలోచనల్లో, నీలో ఇంకా బ్రతికే ఉంది అని నా ఉద్దేశ్యం. రాజేశ్వరీదేవి చిరంజీవి, నిన్ను వదిలి వెళ్ళలేదు, వెళ్ళదు కూడా. నీతోనే ఉంటుంది, నీ వెన్నంటే ఉంటుంది, నీ మంచి చెడ్డలు చూస్తూనే ఉంటుంది. దిగులు పడకు. స్వామీజీ, మాకు మంచి జరగడం కన్నా ఆ రాక్షసి మృణాల్నికి చెడు జరగాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి రోజు ఒకటి వస్తుందా? మృణాల్ని పీడ విరగడయ్యే రోజు వస్తుందా? మా ఆశ తీరుతుందా? హవేలీలో అందరం పండగ చేసుకునే రోజు వస్తుందా? చెప్పండి స్వామీజీ, దయచేసి చెప్పండి. భూపతి, ఆకాశంలోకి ఎగిరిన పంతి అక్కడే ఆగిపోదు, కింద పడక తప్పదు.
మృణాళినీదేవికి ఎదురు దెబ్బలు తగిలే సమయం వచ్చింది. ఆమె అదృష్టరేఖ బలహీనమవుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కోబోతోంది. అది ఎప్పుడు? అది జరిగేది ఎప్పుడు? చెప్పండి స్వామీజీ, చెప్పండి. అతి త్వరలో. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మృణాళినీదేవి మెడలు వంచి ఎదిరించే శక్తి ఒకటి రాబోతోంది. మహాశక్తి. ఎవరా శక్తి? ఏం జరగబోతోంది? వివరంగా చెప్పండి స్వామీజీ, తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. ఇంతకంటే ప్రస్తుతం ఇంకేమీ చెప్పలేను భూపతి. అది కాదు స్వామీజీ, ఒక్కసారి. సంతోషంగా వెళ్ళిరా. ఇంకేమీ ఆలోచించకు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. రాజేశ్వరీదేవి, మేడం గారు వస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. డాక్యుమెంట్స్ అవి. శశి, ఒక్క నిమిషం వెళ్ళారా? సూర్య, సూర్య, ఏంటిది? ఎక్కడ తీసుకొచ్చాను చెప్పవేంటి? మనం డ్యూయట్ పాడుకోవడానికి ఈ లొకేషన్ బాగుంటుందని తీసుకొచ్చాను. వీళ్ళంతా మన వెనకాల స్టెప్లు వేస్తారు. స్టార్ట్ చేద్దామా? శశి, నేనేం చెప్పాను? నా వెనకాల తిరుగుతూ బిజినెస్ వ్యవహారాల్లో ట్రైనప్ అవ్వమన్నానా? నేనేం చెప్పాను? పెళ్లి తర్వాత బిజినెస్ అని చెప్పానా? ఇంకొకసారి పెళ్లి గిల్లి అన్నావంటే నోరు కుట్టేస్తాను. జాగ్రత్త. టూ మచ్. పెళ్లి చేసుకోని కాడికి నీ వెనక్కి తిప్పుకోవడం ఎందుకు? సూర్య, నేను చెప్పేది విను. ఈ కనపడుతున్న ల్యాండ్ అంతా మనం కొంటున్నాం. ఎంత ల్యాండా? ఎందుకు? కొత్త ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేయటానికి. దానికి ఎంత స్థలం కావాలా? నాకు తెలిసి ఈ స్థలంలో దాదాపు 4000 ఆటోలు పార్క్ చేయొచ్చు. నీ బుద్ధి పోనిచ్చుకో కదా. ఆటో అప్పారా. ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొస్తా అన్నారు. ఇదిగోండి మేడం. గుడ్. డీల్ ఇమీడియట్ గా ఫైనలైజ్ చేసుకుందాం. ఎందుకని తొందర? కోట్లతో వ్యవహారం. కాస్త ముందు వెనక ఆలోచించుకో. సూర్య, అవును,
ల్యాండ్ ఓనర్ పేరు పరశురాం కదూ? అవును మేడం. మరి డాక్యుమెంట్స్ లో నాగేశ్వరరావు అని ఉందేంటి? అదంతా పట్టించుకోకండి మేడం. వారంలోగా ఈ ల్యాండ్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత మాది. అంటే ఇది మీ ల్యాండ్ కాదా? ఈ సిటీలో ఏ ల్యాండ్ మీద మేము మనసు పడితే ఆ ల్యాండ్ మాదైపోతుంది మేడం. మేడం శశి జరుగు. నా కొడతా నిన్ను.